హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్ను బ్లాగ్స్. ఫీవర్ వచ్చిందని లేట్గా లేసానండి. ఇంకా నైట్ మొత్తం గిన్నెలన్నీ తొమ్మయకుండా అలానే పడుకున్నాను. అసలు ఓపికలేదండి. ఇంకా మార్నింగ్ లేసేసరికి కూడా ఫీవర్ అసలు తగ్గలేదు. తగ్గకపోయినా లేచా ఓపిక చేసుకొని కొంచెం. అయినా కూడా చూడండి, కిచెన్ కౌంటర్ మొత్తం గిన్నెలతో నిండిపోయింది. పిల్లలకైతే ముందుగా పాలు వేడి చేసి ఇంకా పిల్లలకైతే పాలు పోసానండి. పాలు పోసాకే నేను మిగతా పని ఏమైనా ఉంటే చూసుకుందామని చెప్పేసి వాళ్ళకైతే ముందుగా పాలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా మా పిల్లలిద్దరైతే తాగారు. మా బాబుకి తర్వాత నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా వాడు తాగాకే గిన్నెలన్నీ తోమేసుకుందామని చెప్పేసి వాళ్ళకైతే పాలు ఇచ్చాను. ఇంకా మిగతా మా ఇద్దరు పాపలు అయితే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారండి. వాళ్ళిద్దరు అయిపోయాక వీడు ఇంకా పాలు తాగుకుంటూ వీడు కూడా హోంవర్క్ చేసుకున్నాడు. సరే నాన్న మీరు చేసుకోండి అని చెప్పేసి నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళి మొత్తం గిన్నెలనే ఆ లోపు తోమేశానండి. ఇంకా కిచెన్ అయితే చిందరవందరంగా ఉంది. అది చూసేసరికి నాకైతే భయం వేసిందండి. అస్సలు ఓపికలేదు. ఇంకా వాళ్ళు పాపం వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకున్నారు. అంతలోపు నా పని మొత్తం క్లోజ్ చేసుకున్నానండి. నేనైతే మొత్తం కిచెన్ మొత్తం చూడండి ఎంత నీట్గా చేసుకున్నానో. మొత్తం క్లీన్ చేసుకొని, ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇల్లంతా నీట్గా ఉంటుందని అర్థమైంది నాకైతే ఇప్పుడు. మా అమ్మ ఒక్కరోజు ఫీవర్ రావడం వల్ల చూడండి ఇల్లంతా చిందరవందరం అయిపోయింది. ఇంకా సండే కదా వాళ్ళని ఎందుకు లేపడం అని చెప్పేసి నేనే లేచా. ఇంకా ఇంటి ముందు అయితే మా పెద్ద పాపనే పని చేసింది తను. నేనైతే అన్ని బోళ్ళు ఉన్నాయి, తను తొమ్మలేదని చెప్పేసి నేనే తొమ్మేసి నీట్గా చేసి పెట్టాను. మమ్మీ నీకు ఓపిక లేదు కదా నేను చేస్తా అన్నది, అయినా కూడా నేనే చేశాను. ఇంకా సండే స్పెషల్ అంటే ఏం చేయలేదండి, అసలు ఓపిక లేదు కదా. ఇంకా మా పిల్లలైతే మమ్మీ టమాటా చట్నీ చేయి తింటాం అది అని చెప్పారు. సరే ఒకవేళ టమాటా పచ్చడి చేస్తా అని చెప్తున్నాను. మమ్మీ నాకు చెప్తే నేనే చేసేదాన్ని కదా అంటుంది. మా పెద్ద పాప పల్లీలని తీసుకోవాలి, మిర్చిని తీసుకోవాలని చెప్తున్నాను తనకి. నేనైతే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని ఇలా చేయాలా అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తను కూడా చిన్న చిన్న వంటలు అయితే బాగానే చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది వంటలు అయితే. పాపం పిల్లలిద్దరైతే సండే రోజు కూడా వాళ్ళకి రెస్ట్ లేకుండా నా కోసం అయితే హెల్ప్ చేశారండి. ఎన్నో టమాటా చట్నీ మొత్తం అన్నీ ఫ్రై చేసి పెట్టాక ఇంకా పిల్లలిద్దరే నేను పక్కకు పెట్టేశాక తనే చట్నీ మొత్తం పట్టేసిందండి. అందులో గొంతు అయితే అస్సలు బాగాలేదండి, అసలు మాట్లాడ రావట్లేదు. ప్లీజ్ ఏమనుకోవద్దండి. వెల్లుల్లి, చింతపండు, ఆనియన్స్ అవైతే తను ఇందులో చూపించలేదండి, కాకపోతే అవి కూడా యాడ్ చేసింది తను. ఇక్కడైతే అవి ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కనిపించలేదు, తను తీయలేదంట. పాపం వీడియో మొత్తం తనే తీసింది కొద్దిసేపటి వరకు అయితే. ఇంకా నాకే పాపం బాధ అనిపించిందండి, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పేసి. చాలా హోంవర్క్ ఉంది పిల్లలకి, హోంవర్క్ చేసుకుంటూ నాకు హెల్ప్ చేసింది తను. అన్నీ నేను ఇంకా ఫ్రై చేసి పెట్టాక పక్కన పెట్టేసి నేను పడుకున్నానండి. ఇంకా వాళ్ళే మళ్ళీ నన్ను లేపేసి మమ్మీ కొంచెం తింటులే అని చెప్పేసి లేపారండి. వాళ్ళు నాకు అలా హెల్ప్ చేస్తూ ఉంటే మా పిల్లలిద్దరు అప్పుడే అంత పెద్దవాళ్ళు అయిపోయారా నా గురించి ఆలోచించేంత అని అనిపించిందండి నాకైతేను. పాపం చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేశాను, కొన్ని వేయని కూడా తను వేసి యాడ్ చేసి చట్నీ పట్టేసి మొత్తం పోపు అయితే పెట్టేసి పక్కన పెట్టేసిందండి. ఇంకా నన్ను లేపేసింది తను. ఇంకా నేనైతే వాళ్ళిద్దరికీ హెడ్ బాత్ చేయించానండి. ఎందుకంటే బస్సు 7కే వస్తుంది కాబట్టి మధ్యలో హెడ్ బాత్ చేయించడానికి వీలుండదు. అందుకని చెప్పేసి నేను సండేనే హెడ్ బాత్ చేపిస్తానండి. ఇంకా చేయించాక మా చిన్న పాప చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్గా ఏదో రాస్తుందని అనుకున్నాను నేను, కానీ తను ఏదో డ్రాయింగ్ చేస్తుంది. ఏంటి మమ్మీ నా డ్రాయింగ్ కూడా షూ చేస్తున్నావు నువ్వు అని అంటుంది తను. ఇక్కడ చిన్న పాప అలా డ్రాయింగ్ చేస్తూ ఉండిపోయింది. ఇంకా పిల్లలిద్దరు అయితే టీవీ చూస్తూ ఉండిపోయారండి. చాలాసేపు టీవీ చూశారు. ఇంకా వాళ్ళ హోంవర్క్ మొత్తం ఇద్దరిది కంప్లీట్ అయిపోయాక ఇంకా చాలా నాని రాండి అని చెప్పేస్తే వాళ్ళు కూడా మధ్యలో అన్నం తినేసి ఉండిపోయారండి. మా చిన్న పాప డ్రాయింగ్ ఇంకా చాలు రానా అని అంటే తను రావట్లేదు. నా డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ చేసి వస్తాను మమ్మీ నేను అంటుంది. మా పెద్ద పాప మమ్మీ జ్యూస్ చేస్తా, ఏదన్నా తినడానికి ఏం లేదు కదా వాటర్ మిలన్ జ్యూస్ ఏవా అని చెప్పేసి తను అంటుంది. నాకు అసలు ఓపిక లేదు నాని అంటే, లేదు మమ్మీ పర్లేదు నేను చేస్తా తీ అని అన్నాను. కాకపోతే తనకు కట్ చేయడమే రావట్లేదు. ఒకసారి కట్ చేస్తాం, సరే మమ్మీ నువ్వు కట్ చేయి నేను చేసుకుంటాను అంది. వద్దు నా నేను చేయడం రాదని చెప్పాను, కానీ పర్లేదు పాపం నేను కట్ చేశాక ఇంకా తనే మొత్తం లోపల గుజ్జు మొత్తం తీసేసి ఇంకా ఎలాగో కట్ చేసింది. వాటర్ మిలన్ లోపల మొత్తం కట్ చేసి ఇంకా తన జ్యూస్ మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసింది. ఇంకా నాకే బాధ అనిపించింది. వాటర్ మిలన్ కట్ చేయడానికి ముందే ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి.
ఐస్ క్యూబ్స్ ఉంటే మమ్మీ కూల్గా బాగుంటుందని చెప్పేసి తను ముందుగానే పెట్టేసిందండి. సరే ఓకేరా పెట్టే మరి కట్ చేసేలోపు ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా అని చెప్పేసి అన్నాను. ఇంకా మొత్తం తనే కట్ చేసిందండి. చూడండి ఇక్కడ అసలు తనకి కట్ చేయడమే రావట్లేదు. లేదు మమ్మీ నేను చేస్తాను, అసలు ఏం తినలేదు కదా, అన్నం వేస్తే అన్నం కూడా తినలేదు కదా నువ్వు, ఈ జ్యూస్ అనేది తాగినాక కొంచెం ఎనర్జీ ఉంటుంది నీకు, అసలు ఒక్కలేదు కదా అని చెప్పేసి అంది. ఆ జ్యూస్ అనేది పాపం నా కోసం చేసిర్రు, కానీ నేను వాళ్ళు తాగండి అని చెప్పేసా. ఇంకా చూడండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేయాలని కూడా నేను చెప్పలేదు, తనే గెట్ చేసుకొని చూసి మరీ చేస్తుంది, వీడియో చూసి మరీ చేస్తుంది. దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని కూడా నేను చెప్పలేదండి. తనే షుగర్ వేసింది, అందులో షుగర్ వేసి మంచిగా మిక్సీ పట్టేసి వడగట్టేసింది. మంచిగా స్పూన్తో తీసేసి ఎన్ని స్పూన్స్ వేయాలి ఏంటనేది ఇద్దరు మంచిగా డిస్కషన్ చేసుకుని వేస్తున్నారు. మిక్సీ పట్టేశాక జ్యూస్ని మంచిగా వడగట్టేసిందండి. వడగట్టేసి గింజలు అవి ఏం లేకుండా మంచిగా నీట్గా చేసి ఫిల్టర్ చేశారండి. ఇంకా చేసడం అయిపోయాక తను 2 గ్లాసెస్ తీసుకుంది. 2 గ్లాసెస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ అయితే వేసిందండి. ఐస్ క్యూబ్స్ వేసి ఇంకా ఈ జ్యూస్ అందులో పోసి కొన్ని కూల్ వాటర్ పోసిందండి. ఎంత బాగుందంటే అసలు సూపర్గా ఉందండి. ఎందుకంటే తాగిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగా చేశారో. ఆ పిల్లలకి జ్యూస్ కూడా చేయడం వస్తుందా అని అనిపించిందండి నాకైతేను. చాలా బాగా చేసింది. మనకైతే సింపుల్ రెసిపీ, కాకపోతే పిల్లలు చేయడం అంటే పెద్ద టాస్కే కదండి. చూడండి ఎంత బాగుందంట. ఇద్దరు సూపర్గా ఉంది మమ్మీ అని చెప్తున్నారు ఇక్కడ. మా వాడికైతే జ్యూస్ తాగడం ఇష్టం ఉండదు. వాడు ఓన్లీ కట్ చేసాక పీసెస్ మాత్రమే తిన్నాడు. వాడి కోసం సపరేట్ చేసి పెట్టమని చెప్పాను నేను. ఇంకా మా చిన్న పాప ఇక్కడ తీసుకొచ్చిస్తుంది, మమ్మీ నువ్వు తాగు నేను తాగను అని చెప్పిస్తుంది. నువ్వు తాగరా అని నేను చెప్పినా కూడా తను తాగలేదు. నువ్వు తాగు మమ్మీ నీకు అస్సలు ఒక్కలేదు కదా అని చెప్పింది. చూడండి అస్సలు ఒక్కలేదండి. సింపుల్గా చాలా బాగా చేశారు జ్యూస్. మా పిల్లలు చేసిన జ్యూస్ మీలో ఎంతమంది నచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇంకా నేను తాగాక కొన్ని బట్టలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టాను. ఎందుకంటే మండే రోజు స్కూల్ ఉంటుంది కదా, పిల్లలకి బట్టలన్నీ త్వరగా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం జ్యూస్ తాగాక కొంచెం ఎనర్జీ వచ్చిందండి. ఇంకా అవన్నీ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను నేను. నాతో పాటు మా పెద్ద పాప కూడా బట్టలన్నీ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసిందండి. బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేశాక ఇంకా తనే కబోర్డ్లో నీట్గా పెట్టేసి వచ్చేసిందండి. మమ్మీ ఇంకా చాలు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి అంది తను. ఇంకా నేను అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాక తనే మొత్తం తీసుకెళ్ళి కబోర్డ్లో అయితే పెట్టేసింది. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.